హాయ్ హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ది కాన్సెప్ట్ కోచ్ వేర్ లెర్నింగ్ బికమ్స్ అండర్స్టాండింగ్. మనం డైలీ క్విజ్ వీడియోలో భాగంగా ఈరోజు వీక్ 13 క్విజ్ వీడియో అయితే చేస్తున్నాం. ఈ వీడియోస్ మనం 6th క్లాస్లో వన్ ఆఫ్ ది చాప్టర్ అయినటువంటి ఎర్లీ లైఫ్ టు సెటిల్డ్ లైఫ్ అనే చాప్టర్ నుంచి అయితే తీసుకోవడం జరిగింది. దీంట్లో స్పెసిఫిక్గా ఫస్ట్, సెకండ్, థర్డ్ క్విజెస్ వచ్చేసి మనకి ఈ ఎర్లీ లైఫ్ టు సెటిల్డ్ లైఫ్, యాన్షియంట్ హ్యూమన్ లైఫ్ బేసిక్స్ అనే వీడియో నుంచి తీసుకోవడం జరిగింది. ఆ వీడియో లింక్ మనం డిస్క్రిప్షన్లో ఖచ్చితంగా ఇస్తాం. సో దీంట్లో మనకి ఫస్ట్ క్వశ్చన్ ఏమన్నాడంటే ఎర్లీ హ్యూమన్స్ మెయిన్లీ లీవ్డ్ యాజ్ మనకి ఆదిమానవులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏ విధంగా జీవించారు అని అడుగుతున్నాడు. సో మనం ఆ వీడియోలోని క్లియర్గా చెప్పడం జరిగింది. ఎర్లీ హ్యూమన్స్ అనేవాళ్ళు నోమాడ్స్ అనమాట. అంటే వాళ్ళు వన్ ప్లేస్ నుంచి వేరే ప్లేస్కి మూవ్ అయిపోతూ ఉండేవాళ్ళు. ఎందుకు? ప్రతి మనిషికి కూడా మనకి ఫుడ్, వాటర్, షెల్టర్ అండ్ ప్రొటెక్షన్ అనేవి కంపల్సరీ నీడ్స్ అనమాట. సో మనకి వీళ్ళకి ఫుడ్ కావాలంటే జంతువులు, ప్లాంట్స్ నుంచే ఎక్కువగా ఫుడ్ అవైలబుల్ అనమాట. ఇప్పుడు మనకి జంతువులు అనేవి ఒక చోటు నుంచి వేరే చోటుకి వెళ్ళిపోయేవి అనమాట, సీజన్స్ని బేస్ చేసుకుని. ఇప్పుడు ఎండాకాలంలో వాటర్ ఉండవు అనుకోండి ఒక చోట, ఈ యానిమల్స్ అనేవి వాటర్ని వెతుకుంటూ వేరే చోటుకి వెళ్ళిపోయేవన్నమాట. సో ఆ యానిమల్స్ని వెతుకుంటూ మనిషి కూడా వెళ్ళిపోయేవాడు. ఇప్పుడు ప్లాంట్స్ చూసుకున్నా కూడా చెట్లు ఒక సీజన్లో ఒక చోటు ఉంటాయి, ఇంకో సీజన్లో ఇంకో చోట మొలుస్తాయి కదా. సో ఆ ప్లాంట్స్ని ఆ ప్లాంట్స్ ఎక్కడైతే బాగుంటాయో అక్కడికల్లా ఈ మనిషి అనేవాడు కూడా వెళ్ళిపోయాడు అనమాట. ఆది మానవులు ఈ విధంగా నివసించడం అయితే జరిగింది. నెక్స్ట్ కమింగ్ టు సెకండ్ క్విజ్, మనకి ఏమనంటే బెలూమ్ కేవ్స్ ఆర్ లొకేటెడ్. బెలూమ్ కేవ్స్ ఎక్కడున్నాయి అని అంటున్నాడు. బెలూమ్ కేవ్స్ మనకి ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో ఇంతకుముందు అయితే కర్నూలు డిస్ట్రిక్ట్స్ అని చెప్పేవాళ్ళం. ఇప్పుడు ఈ కర్నూలు డిస్ట్రిక్ట్స్ని మనకి 2 డిస్ట్రిక్ట్స్ చేశాడు కాబట్టి ఇప్పుడు నంద్యాల కిందకైతే వస్తాయన్నమాట. నంద్యాల డిస్ట్రిక్ట్స్లో అయితే ఈ బెలూమ్ కేవ్స్ అయితే ఉంటాయన్నమాట. అది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ థర్డ్ క్విజ్ చూసుకుంటే ది స్టడీ ఆఫ్ యాన్షియంట్ హ్యూమన్ లైఫ్ ఈజ్ కాల్డ్. ది స్టడీ ఆఫ్ యాన్షియంట్ హ్యూమన్ లైఫ్ ఈజ్ కాల్డ్ మనకి ఆర్కాలజీ. మనకి పురాతన కాలం గురించి స్టడీ చేసేదాన్ని మనం ఆర్కియాలజీనే అంటాం కదా. సో ఇది డైరెక్ట్ క్వశ్చన్ అనమాట. ఆప్షన్ బి అయితే కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మనం ఫోర్త్ క్విజ్ చూసుకుంటే ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్ క్విజెస్ వచ్చేసి ఫార్మింగ్ అండ్ హెర్డింగ్ ఎక్స్ప్లెయిన్డ్ అనే ఒక వీడియోలో అయితే సెకండ్ పార్ట్ వీడియో అది. ఆ వీడియో నుంచి అయితే మనం తీసుకోవడం జరిగింది. ఆ వీడియో లింక్ కూడా మనం డిస్క్రిప్షన్లో ఇస్తాం. ఇక్కడ చూసుకుంటే డొమెస్టికేషన్ అంటే ఏంటిది అంటున్నాడు. డొమెస్టికేషన్ అంటే మనకి ఏంటంటే పశు పోషణ అనమాట. యానిమల్స్ రియరింగ్ ఓకేనా. యానిమల్స్ రియరింగ్ దీన్ని మనం డొమెస్టికేషన్ అంటాం. సో హంటింగ్ యానిమల్స్ అంటే కాదు, ట్రేడింగ్ వైల్డ్ యానిమల్స్ అంటే అది కూడా కాదు, ఇక్కడ పెయింటింగ్ యానిమల్స్ కూడా కాదు, కీపింగ్ యానిమల్స్ ఫర్ యూజ్. యానిమల్స్ రియరింగ్లో ఈ యానిమల్స్ అనేవి ప్రొటెక్ట్ చేసుకుంటూ వాళ్ళు ఈ యానిమల్స్ని యూజ్ కూడా చేసుకుంటారు. ఎందుకంటే ఈ యానిమల్స్ నుంచి మనకి మిల్క్ వస్తుంది, స్కిన్ ఉంటుంది కదా, ఆ స్కిన్ కానీ తర్వాత మీట్ కానీ ఇవన్నీ వాళ్ళకి లభించేవన్నమాట. అందుకని ఈ యానిమల్స్ని వాళ్ళు పెంచుకోవడం అయితే స్టార్ట్ చేశారనమాట. ఓకేనా. నెక్స్ట్ మనం ఫిఫ్త్ క్విజ్ చూసుకుంటే విచ్ యాక్టివిటీ హెల్ప్డ్ సివిలైజేషన్ గ్రో మోస్ట్ అన్నాడు. అంటే ఈ హంటింగ్, ఫార్మింగ్, వ్యాండరింగ్, ఫిషింగ్ ఓన్లీ ఈ ఫోరిట్లో మనకి ఈ సివిలైజేషన్కి ఏవి ఎక్కువ హెల్ప్ చేశాయని అడుగుతున్నాడు. ఓకేనా. చూసుకుంటే మనకి ఎక్కువగా ఫార్మింగ్ అనేది హెల్ప్ చేసింది. ఎందుకంటే మనం ఆల్రెడీ చెప్పాం, ఫార్మింగ్ చేయాలంటే మనకి ఇక్కడ ఈ సీడ్స్ నుంచి ఈ గింజల నుంచి మొక్కలు, ప్లాంట్స్ రావడానికి కొంత టైం పడుతుంది. ఆ టైంలో ఈ సీడ్స్‌ని, ఈ పంటని కాపాడుకోవడానికి వాళ్ళు అక్కడే జీవించాల్సి ఉంటది. ఈ పంటకి వాటర్ ప్రొవైడ్ చేయడానికి కానీ, లేకుంటే ప్రొటెక్షన్ ఇవ్వడానికి కానీ వాళ్ళు ఒకే ప్లేస్‌లో కొన్ని రోజులైతే జీవించాల్సి ఉంటది. సో దీనివల్ల ఈ ఫార్మింగ్ వల్ల మళ్ళీ ఈ పంటని అట్రాక్ట్ చేసి యానిమల్స్ వస్తాయి గడ్డి కోసం. సో ఆ యానిమల్స్‌ని పెంచుకున్నారు. సో ఆ విధంగా రియరింగ్ యానిమల్స్ పశుపోషణ అనేది కూడా పెరిగింది. సో తర్వాత ఈ ప్లాంట్స్ వచ్చిన తర్వాత వాళ్ళు ఫ్యూచర్ యూజ్ కోసం స్టోర్ చేసుకున్నారు. స్టోర్ చేసుకోవడానికి అండ్ ఈ స్టోర్ చేసుకోవడానికే కాకుండా మళ్ళీ ఆ గింజలతో మళ్ళీ పంటేయాలని చెప్పేసి వాళ్ళకి ఉంటది గదా. సో మళ్ళీ ఫ్యూచర్ ప్లాంటింగ్ అండ్ ఫ్యూచర్ స్టోరేజ్, ఫ్యూచర్ ఫుడ్ పర్పస్ వాళ్ళు ఒకే ప్లేస్‌లో జీవించడం అయితే స్టార్ట్ చేశారు. సో ఈ విధంగా జీవించినప్పుడు కొన్ని కమ్యూనిటీస్ అయితే ఫార్మ్ అయ్యాయన్నమాట. కొన్ని ఫ్యామిలీస్ అయితే ఉన్నాయి. సో అట్లా కొన్ని ఫ్యామిలీస్ అన్నీ కలిపి కమ్యూనిటీస్. ఆ కమ్యూనిటీస్ అన్నీ కొన్ని కమ్యూనిటీస్ వచ్చిన తర్వాత కాంప్లెక్స్ కాంప్లెక్స్ సొసైటీస్ అయితే ఫార్మ్ అయ్యాయి. అంటే ఒక కమ్యూనిటీ చేసినట్టు ఇంకో కమ్యూనిటీ కూడా ఒకే పని చేయాలని లేదు. అప్పటికే కొంచెం టెక్నాలజీ అనేది డెవలప్ అవుతూ వస్తది గదా. ఇప్పుడు టూల్ మేకర్స్, వేరే ఒక ఫ్యామిలీ వచ్చేసి టూల్ మేకర్స్ అవ్వచ్చు.
ఇట్లా రైతులకు కావాల్సిన పనిముట్లు తయారు చేసేవాళ్ళు కావచ్చు. ఇట్లా కాంప్లెక్స్ సొసైటీస్ రావడం. దాని నుంచి సివిలైజేషన్స్ అనేవైతే ఫార్మ్ అయినాయి. సో, ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్ సిక్స్త్ క్విజ్ చూసుకుంటే మనకి ఎ సెటిల్డ్ లైఫ్ గ్రాడ్యుయల్లీ లీడ్ టు. ఈ సెటిల్డ్ లైఫ్ ఉంటది గదా! ఇది గ్రాడ్యుయల్లీ దేనికి దారితీసింది అంటే ఖచ్చితంగా మనం ఇంతకుముందే మాట్లాడుకున్నట్టు సెటిల్డ్ లైఫ్ అనేది సివిలైజేషన్. ఫార్మింగ్ నుంచి సెటిల్డ్ లైఫ్ వచ్చింది. ఈ సెటిల్డ్ లైఫ్ నుంచి మనకి సివిలైజేషన్ అయితే రావడం జరిగింది. ఓకేనా? ఈ వీడియో మీకు అర్థమైందనుకుంటున్నాను. ఈ వీడియో ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ వర్తీ అనుకుంటే ఖచ్చితంగా లైక్ జేసి, షేర్ చేయండి. ఏమైనా డౌట్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. నేను ప్రతి కామెంట్‌కి రిప్లై ఇస్తాను. థాంక్ యూ ఆల్. మీ పవన్ కుమార్.